హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండాం. ఈరోజు నేను చేసే వంట పాతకాలంలో మా అవ్వ చేసేదన్నమాట. ఒట్టి ముక్కలతోటి పొడి కారం చేస్తుంటా అండి. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. నేను ఒట్టి ముక్కలు చాలా రోజులు అయిందండి ఎండబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇవి ఉండయి కదా, ఈరోజు వీడియో అన్న చేద్దామనేసి ఇవి తీసుకొని వచ్చుకున్నా. ఒట్టి మిరపకాయలు వేసి చేసుకుంటే పొడి కారం భలే ఉంటుందండి. తెల్లబాయలు, ఒట్టి మిరపకాయలు, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసుకున్నాం అనుకో అద్దిరిపోతుంది. రొయ్యల పొడి లాగానే ఈ పొడి కారం కూడా చాలా బాగుంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ? ಬರ್ರಿ, ಇವತ್ತು ನಾನು ಡ್ರೈ ಮಟನ್ ಪುಡಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾಳ ಚಲೋ ಇರ್ತೈತಿ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಮಾಡ್ಕೊಂತೀವಿ. ಬರ್ರಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಮಾಡೋಣ. ముందుగా ఒట్టి మిరపకాయలు తీసుకున్నా అండి. నేను ఒక 20-25 వరకు ఉంటాయి. ఇవి ఫ్రై చేసుకుందాం బాగా. గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి పెట్టుకున్నా. మిరపకాయలు కొంచెం తులుసుకుంటే ఆయిల్ ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా లోపలికి పోయి ఆయిల్ మంచిగా ఫ్రై అవుతాయి. పొడి మా అవ్వ ఎక్కువ చేసేదంట. మా పెద్దక్క చెప్పింది, అవ్వ చేస్తుంది మే భలే ఉంటుంది, ఒకసారి నువ్వు కూడా ట్రై చేయని. నేను చేసిన, చాలా బాగున్నది. మా పెద్ద మామ రైల్వే పని చేస్తా వేరే ఊర్లో చేస్తుంటే మా పొడి చేసి పంపించేదంట ఊరికి. చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పింది మా అక్క. మా అక్క చెప్పిన తర్వాత నేను కూడా చేసుకున్న ఇంట్లో. చాలా బాగున్నది. ఈరోజు మీకు కూడా చేసి చూపిద్దామని చేస్తుండా అండి. చూడండి, ఇది తుంచుకున్న వట్టి మిరపకాయలు వేసుకుంటుండ బాండీలో. టైం ఎంత తొందరగా పోతుందంటే అసలు తిరిగి చూసేలకే మధ్యాహ్నం అవుతుంది. పొద్దున్నే లేచి తిరిగి చూసేలకే గబుగా 2 బ్లౌజులు కుట్టి చేద్దామనేసరికి 5 అయింది టైము. బ్లౌజులు ఎక్కువ కాలేదు ఈరోజు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ కాలం తొందరగా పొద్దు గుప్పుతుందండి. 6 గంటలకే మా అమ్మ అనేదన్నమాట. తెల్లవారి కోడళ్ళు కాగులు దోమేసరికే పొద్దుగుతుంది ఈ కాలం అని మా అమ్మ మర్చేస్తుంది అనమాట. ఇప్పుడు తెల్లవారి కోడళ్ళు అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో సామాన్లు ఇంకా కాగులు అన్నీ ఉంటాయి. వాళ్ళు తోముకుండేసరికి పొద్దుగుతుందంట. చూడండి, కొంచెం ఫ్రై అయినాయి కదా. ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, రెండు రెమ్మలు కరివేపాకు, బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విత్తనాలు ఇప్పుడు వేసుకుంటుండా. ముందే వేస్తే మాడిపోతాయని. ఈరోజు ఉదయం లేచి సామాన్లు కడుక్కొని, ఈరోజు పని ఆమె రాలేదు, సామాన్లు కడుక్కొని ఇడ్లీ చేసి చట్నీ చేసి మళ్ళా బట్టలు వేసుకొని మిషన్కి బ్లౌజులు కుట్టుకొని వీడియో చేద్దాం అనుకున్నా.
అన్నీ చేసుకునేసరికి ఈ టైం అయింది. మళ్ళీ ఇప్పుడు తొందరగా పొద్దుగుతుందని గబగబ చేస్తుండండి. చూడండి బాగా ఫ్రై అయినాయి, క్రిస్పీగా కలిదిప్పుతుంటాయి. చూడండి గలగల సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే మంచిగా వేగినట్టు. ఇది పక్కకు తీసుకుంటాం. గంటకి ఎక్కువ రావడం చూడండి. ఇప్పుడు ఈ ఒట్టి ముక్కలు సన్న సన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఒట్టి ముక్కలు అంటారు, కొంతమంది 2 ముక్కలు అంటారు, డ్రై మటన్ అంటారు. మంచి బలం అన్నమాట ఈ ఒట్టి ముక్కలు తింటే. ఇట అన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి అన్ని కట్ చేసుకున్నా. ఇప్పుడు నీళ్ళు పోసి మంచిగా కడుక్కుందాం ఒక 2 సార్లు. చూడండి కడిగినా కదా, మరొకసారి కడుక్కుందాం. గ్యాస్ ముట్టించుకొని ఈ ఒట్టి ముక్కలు 2-3 సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నాండి. అవి వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం తడిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. పాత వంటలు గుర్తుపెట్టుకొని చేసుకోవాలండి. టేస్ట్ బాగుంటాయి. అప్పుడు చేసేటోళ్ళు బాగా నీట్గా చేసుకునేటోళ్ళు, రోట్లని దంచుకునేటోళ్ళు. ఇప్పుడంటే మిక్సీలు అన్నీ వచ్చినాయి కాబట్టి అంత టేస్ట్ ఉండవు. ఈ పొడి కారం అవన్నీ మిక్సీ పట్టుకున్నా బాగుండదు. మొన్న రొయ్యల పొడి రోట్లో చేసిన అండి నేను దంచి. ఏమున్నదంటే టేస్ట్ అదిరిపోయింది. తింటుంటే తినబుద్ధి అయింది. అట్లా ఉన్నది రొయ్యల పొడి. వీడియో ఉంది చూడండి రొయ్యల పొడిది. లైట్ పోతుంది, దంచేది స్టార్ట్ చేయాలి. కొంచెం తడి పోయిందండి. ఆయిల్ వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలండి. సుక్క తడి కూడా ఉండకూడదు, అప్పుడే నిల్వ ఉంటుంది.
4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇక్కడ ఫ్రై అవుతుంటాయి, పక్కన దంచుకుందాము. మిరపకాయలు దంచుదాం. ఉప్పు తెచ్చిస్తావారా? ఉప్పు డబ్బా లేదు, ఆయన కింద ఉండడు, ఈడ ఉంది చూడొకటి. మిరపకాయలలో ఉప్పు వేసి దంచుకుందాం. 1 స్పూన్ వేసుకున్న ఉప్పు. చూడండి మంచిగా ఫ్రై అయినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. బాగా ఫ్రై అయినాయి కదా, వీటిలలో ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా అన్నంలోకి సైడ్గా పెట్టుకొని నేను అందుకొని భలే ఉంటుంది టేస్ట్. మా పెద్దత్త చేసేది ఉట్టి ముక్కల కూర భలే టేస్ట్గా చేస్తుంది మా పెద్దత్త. ఇది కొంచెం మారిన తర్వాత వేసి దంచుకుందామండి. చూడండి మెదిగింది, ఇంకా కొంచెం దంచుకుంటే సరిపోతుంది. దీంట్లోకి అంత లోపల తెల్లబాయలు ఒలుసుకుందాం. 2 తెల్లబాయలు తీసుకున్నా అండి నేను. తెల్లబాయి మెయిన్ టేస్ట్ అన్నమాట, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది మొత్తము తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది తీసుకుంటే సరిపోతుంది. కొంచెం తినేటప్పుడు ఈ తెల్లబాయి తగులుతుంటే టేస్టే డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. తెల్లబాయి ఫ్లేవర్ అదిరిపోతుంది. చూడండి పక్కకు పెట్టుకుందాం.
మిరపకాయలు మంచిగా మెదిగినాయి. ఇప్పుడు ఈ ఒట్టి ముక్కలు వేసుకుందాం. చూడండి గలగల అంటుండే ఇవి కూడా సౌండ్. మంచిగా క్రిస్పీగా ఫ్రై అయినాయి అన్నమాట. మరి మెత్తగా దంచుకోకూడదు, కొంచెము తినేటప్పుడు తగులుతూ ఉండాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుందండి. ఇప్పుడు తిందాం అనిపిస్తుంది, అట్లా ఉంది స్మెల్. ఏమైనా అప్పుడు వంటలే వేరే డిఫరెంట్గా చేసేటోళ్ళు. అంతా బాగుంటాయి కూడా, ఎక్కువ మసాలాలు వేసి చేసుకోకున్నా కూడా చాలా బాగుంటాయండి టేస్ట్. ఇప్పుడు అన్ని మసాలా వేసుకున్నా కూడా మసాలాలు అంతనే ఉంటుంది రుచి. చూడండి ఇంకా తెల్లబాయి వేసుకుందాం. ఇంతసార్లు కొంచెం తింటుంటే తగులుతే నోటికి టేస్ట్గా ఉంటాయి బాగా. ఇప్పుడు తెల్లబాయలు వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందామండి, తక్కువ ఉంది కొంచెం. దంచుతుంటేనే అదిరిపోతుంది. ఇంతే అండి, ఇంత ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఒట్టి ముక్కలు ఉంటే చాలు, మంచిగా నిలువ ఉంటుంది. మంచి డబ్బాలో ఎత్తి పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. రెడీ అయిందండి, పక్కకు తీసుకుందాం.
చూడండి ఎలా ఉందో, గుమ్మగుమ్మలాడే ఒట్టి ముక్కల పొడి కారం రెడీ అయిందనమాట. కొంచెం వైట్ రైస్ ఉంటే దీంట్లో వేసి రోట్లో కలుపుకొని తిన్నామంటే అదిరిపోతుంది. చూడండి టేస్ట్ చేద్దామండి. బాబా తింటుంటే తగులుతా, భలే ఉంది టేస్ట్. వైట్ రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది. ఆకుకూర పప్పులకి కానీ చాలా బాగుంటుందండి. సేమ్ ఇదే విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మంచి మంచి వంటలు చేస్తున్నా కదండి. చూడండి, లైక్ చేయండి, మాకు కమెంట్ చేయండి మేము ఎలా చేస్తున్నాం అనేది. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుంది ఈ ఒట్టి ముక్కల పొడి కారము. పాతకాలంలో చేసుకునేటోళ్ళు ఇట్ట. ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.